ప్రభునందు ప్రియులారా, అందరికీ వందనాలండి. బైబిల్ క్లాస్ సందర్భంలో మరి మనం ధ్యానిస్తున్న వచన భాగములు లేక గ్రంథం మార్క్స్ వార్త 5వ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్నాం. మార్క్స్ వార్త నుండి గత వారం తరువాయి 4వ అధ్యాయంలో ఆ విత్వాన్ని గురించిన ఉపమానాన్ని గురించి ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన అదే భాగమే 4వ అధ్యాయంలో. మరి అదే భాగాన్ని ఈ ఉదయకాలంలో మనం ధ్యానించబోతున్నాం. ఈ రాత్రి వేళ బైబిల్ క్లాస్ సందర్భంలో మరి మార్క్స్ వార్త 4వ అధ్యాయం 10 నుండి 20 వచనాలు వరకు మనం చదువుకుందాం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడి ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగింది. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూష్టకైతే చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, గ్రహింపకయు ఉంటకు అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నామని వారితో చెప్పాను. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానం అన్నీ మీకు ఎలాగో తెలియను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోను. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగానే వారు అభ్యంతరపడుతురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం ఇందురు కానీ ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చూచి వాక్యం అణచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. ప్రభు తన దివ్యమైన వాక్కులు మరి బైబిల్ క్లాసులో ఈ రాత్రి వేళ మన ఆత్మ నిమిత్తం తీసినట్టుగా చిన్న మాట ప్రార్థించి వాక్య ధ్యానం చేద్దాం. దయగల తండ్రి నాయన, చదవబడ్డ లేఖన భాగములను మాకు దీవించండి. వివరముగా మాట్లాడినట్టు మీ దాసుని బలపరచండి. మీ ప్రజాత్మ ద్వారానే సంగతులు మాకు వివరించండి, బోధించండి. దేవ, సరళవారము కాము మీ వాక్యమునకు మీకు అల్పులము నిష్ప్రయోజకము దాసులము బహుగా బలపరచమని, అనేకులు మా ప్రియులను చూడగా తగిన సహాయం చేకూర్చమని మీ దేవునితో నింపండి. ప్రభువా, మీ వాక్యంతో సందర్శించి సంచారం చేయమని, మా హృదయాలను ప్రభువా ఒడిపచ్చేయమని, రంజింపచేయమని, వికసింపచేయమని, ప్రభువా కదిలించాలని, కరిగించాలని, మేలు క్షేమ దీవెన దయచేయమని, ప్రభువా మరి కరోనా ఎత్తివేయాలని, తీసివేయాలని, మా దేశంలో, మా రాష్ట్రాలలో, మా జిల్లాలలో, మా ప్రాంతాలలో, మేమున్న ఏరియాలో లేకుండా చేయాలని కాపాడమని యేసు ప్రభు జీవన నావున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఆ దివ్య వాక్య భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో గతంలో మనం విన్న రీతిగా ఆ విత్తువాని గురించిన ఉపమానాన్ని గురించి మనము కొన్ని వచనాలు మనం ధ్యానించాం. మొదటి 10 వచనాలు 9 వచనాలు చూసాం. అది ఇంకా పూర్తి కాలేదని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అదే భాగాన్ని మనం ధ్యానించబోతున్నా. వచ్చిన 10 నుండి వివరణ వారు కోరుతున్నారు, వివరణ అడుగుతున్నారు. సంపూర్ణముగా వారి యొక్క విశ్లేషణ అడుగుతున్నారు. శిష్యులు కూడి ప్రభు దగ్గర ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభుల వారు ఒంటరిగా ఉన్నప్పుడు 10వ వచనం, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గూర్చి ఆయన అడిగిరి అని వ్రాయబడింది. అక్కడ ఆ ఉపమానాన్ని గురించి సంపూర్తిగా తెలుసుకోవటానికి ఇష్టపడుతున్నారు. అంత తేటగా మనము ఈ సంగతులు మనం చూడగలం. దేవుని రాజ్య మర్మము అని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన
దేవుని రాజ్య మర్మము తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైనను వినియు గ్రహింపకయు ఉంటకు నన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపడుతున్నది. దేవుని రాజ్య మర్మము అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నాం. ఒక మర్మము అన్నట్టుగా ఈ సంగతులు ఒక మర్మంతో కూడిన విషయాలు. వెలుపల వారు కూడా, దూరం ఉన్నవారు కూడా, వెలుపలున్నవారు కూడా ఒకవేళ దేవుని వైపును తిరిగి వెలుపలుండేవారు కూడా, అందువల్ల దేవుని రాజ్య మర్మం అనే మాట కీర్తన గ్రంథంలో 25వ కీర్తన 14వ వచనంలో ఒక మాట మనము గమనిస్తాం సాయకరంగా. 25:14వ వచనంలో కీర్తన గ్రంథం, యెహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసినది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును అని వ్రాయబడింది అక్కడ. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. యెహోవా మర్మము తన భక్తులకు తెలిసే ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును అని వ్రాయబడి ఉంది. తెలియచేసేవాడు మర్మాన్ని తన పిల్లలకు, తన భక్తులకు గోప్యంగా ఉంచేవాడు కాడు, మర్మాన్ని తెలియపరిచేవాడు. అబ్రాహామునకు ఈ సంగతి నేను దాచిదనా అన్నాడు. ఆదికాండం 18:17 వచ్చి ఏ సంగతి? సొదొమ గొమొర్రాల నాశనాన్ని గురించి ఆ సంగతి అక్కడ చూడగలం. అక్కడ అబ్రాహామునకు మరి నీ సంగతులు తెలియపరచకుండా నేను దాచిదనా అని మాట్లాడుతున్నాడు అని దేవుడు యెహోవా తలస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు అక్కడ. అబ్రాహామునకు ఈ సంగతులు తెలియపరచకుండా నేను దాచిదనాన్ని తెలియపరిచినట్టుగా మనకు చూస్తాం ఆ భాగంలో. అబ్రాహామునకు ఈ సంగతులు నేను దాచిదనా అని మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రాహామునకు దాచిదనా అని మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్రాల విషయం కానీ తన భవిష్యత్తులో అబ్రాహాము నిశ్చయముగా గొప్ప బలము గల గొప్ప జనమగునని కానీ ఆ సంగతులు ఏమైనా కానివ్వండి, ఆయన పొందబోయే ఆశీర్వాదం గురించి కానీ, సొదొమ గొమొర్రాల విషయం కానివ్వండి, భవిష్యత్తు కార్యాచరణ ప్రభు ఏమైతే జరిగించబోతున్నాడో అవన్నీ కూడా అబ్రాహాముతో ఆయన చెప్పేవాడుగా ఉన్నాడు, సెలవిచ్చేవాడుగా ఉన్నాడు ప్రభు. అబ్రాహాము నా స్నేహితుడు రాయబడింది. అబ్రాహాము మూల పురుషుడు, హెబ్రీయులకు మూల పురుషుడు అన్నమాట, హెబ్రీయులకు. అందువల్ల అబ్రాహామును అన్ని జనాంగం ఎంపిక చేసుకున్నాడు. నా ఫ్లడ్ తర్వాత మరి అబ్రాహాములో నుండి అబ్రాహాము ద్వారా అబ్రాహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాహాము కూడా విరాధకుడే. అబ్రాహాముని ఏర్పాటు చేసిన ఒక జనాంగం అంటూ ప్రభు కావాల్సి వచ్చిందనమాట. ఫ్లడ్కు ముందు మరి దారి తప్పారు. దానికి ముందు నోవహు ఉన్నాడు. ఓడ ద్వారా నోవహు ఎనమండుకు బయటకు వచ్చారు. నోవహు సంతానంలో షేము, హాము, యాఫెతు అనగా షేము గుడారం, షేములో నుంచి మరి ఒక గుడారం వచ్చింది. ఆ షేములో నుంచి ఉంచే మరి అరపక్షలు వంటి వారు వచ్చారు. అందులో నుండి మరి తెరహు వచ్చాడు. ఆ తెరహు నుండి అబ్రాహాము వచ్చాడు. అబ్రాహాము ద్వారా తన నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాడని మనం చూస్తున్నాం. అందుకని అబ్రాహాము నాకు ఈ సంగతి నేను తెలపకుండా దాచదనాన్ని మాట్లాడుతున్నాడు. అంటే తన మర్మం, తన భవిష్యత్ జ్ఞానాన్ని దాన్ని ఏర్పాటు చేయబోయే సంగతులు, జరిగించబోయే సంగతులు అబ్రాహాముకు నేను దాచదనాన్ని దాని చేశాను. అందుచేత దేవుని రాజ్య మర్మము అనిజనాంగము నిమిత్తమై అనిజనాంగముల సంగతి నిగూఢముగా సంక్షిప్తముగా అక్కడ ఆయన సంక్షిప్తపరుచున్నాడు. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యములో అనే మాట వస్తే అక్కడ అన్ని జనాంగం కూడా ఉన్నారు. అన్యులైన వారికి కూడా ఏర్పాటు చేయబోతున్నాడు దాని ఉద్దేశం. అక్కడ అన్ని జనాంగము కొరకు కూడా యూదులు చాలా దూరస్తులయ్యారు. యూదులు వినక గమనక చూసి చూడనట్టుగా గ్రహించే మనస్సు లేకుండా అక్కడ ఆ మాట అన్నాడు కదా, కనుగొనలేక చూసుటకైతే చూస్తారు, కనుగొనకయు వినుటకైతే విని గ్రహింపకయు ఉండుట అనియు ఈ రకంగా ఉపాధిగా చెప్తున్నాడు. కానీ వారు గమనించలేక గ్రాహ్యం తెచ్చుకోలేకపోతున్నాడని ఆయన ప్రభు ఆపోతున్నాడు ఆ భాగంలో. అందుచేత ఇక్కడ దేవుని యొక్క రాజ్యం మర్మము అనే చోట ఇశ్రాయేలు జాతికి మరి ప్రత్యామ్నాయముగా మరి ఒక జనాంగాన్ని ప్రభు పిలుచుకోబోతున్నారు. దానికి మర్మం అన్ని జనాంగము ఆయన తట్టు తిరగబోతున్నారు. 16 రోమపత్రిక 16:25 కూడా మరి ఇలాంటివి మనం చూస్తాం. రోమా
16వ అధ్యాయంలో రోమాపత్రిక 16వ అధ్యాయము 25వ వచనములో మనము చూడగలము. రోమా సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని మాట్లాడుతున్నాడు. అన్యజనాంగము కొరకు ఇప్పుడు విశ్వాసము విధేయులగునట్లుగా అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనం ద్వారా వారు తెలవబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తుని కూర్చున్న ప్రకటన ప్రకారముగాను మేము స్థిరపరచుటకును శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమకరునుగా ఆమేన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని అన్నాడు. అనజనాంగం ఒకరు ప్రత్యక్షపరచబడిన మర్మము అని మాట్లాడుతున్నాడు. అందుచేత ఇక్కడ దేవుని రాజ్య మర్మము అన్నాడు. ఇక్కడ దేవుని రాజ్య మర్మం. ఎఫ్ఎస్సి పత్రిక 3:3లో కూడా ఇలాంటి సంగతులే మనం గమనిస్తాం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము వచనం 3లో కూడా ఇలాంటి మాటలే మనం చూస్తాం. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము వచనం 3 ఎట్లనగా క్రీస్తు మర్మము. ఇక్కడ కూడా అదే మాట ఉంది. అక్కడ దేవుని రాజ్యం మర్మము, ఇక్కడ ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. క్రీస్తు మర్మము దేవదర్శనముల వలన నాకు తెలియపరచబడినదని సంగతిని మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. మీరు దానిని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా గమనించాలి. ఆ 4:6లో స్పష్టంగా ఈ మర్మం ఏదనగా అన్యజనులను సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఏమన్నారు ఇక్కడ? యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందుని సాటి అవయవులను వాగ్దానంలో పాలివారై ఉన్నారను అన్నది అన్నాడు ఇక్కడ. యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందుని సాటి అవయములు, వాగ్దానంలో వారలునై ఉన్నారని సంగతి అది అంటాడు అక్కడ. ఎంత గొప్ప మాట అండి మాట. అన్ని జనాంగానికి గొప్ప అవకాశం ఇచ్చాడు యేసయ్య. అదే గతం చెప్పు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఓన్లీ వన్ నేషన్ ఆయన భక్తులు, ఓన్లీ వన్ నేషన్. మరి కొత్త నిబంధనలు యేసయ్య ద్వారా ఆల్ నేషన్స్, అనేక రాజ్యాలను అనేక దేశాలను కైవసం చేసుకున్నాడు ప్రభు యేసుక్రీస్తు కల్వరి బలియాగం ద్వారా. అందుచేత ఇక్కడ అన్ని జనాంగముల విషయమై ఆ దేవునికి రాజ్యం మర్మము అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. అదే మాట మరి కొలస్సైలో కూడా కొలస్సై 1:27లో కూడా రాయబడింది. కొలస్సై పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనములో కూడా అలాంటి మాట మనం చూస్తాం. 1:27లో కూడా అలాంటి మాటనే గమనిస్తాం. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయన ప్రకటిస్తున్నాము. అందుచేత ఇక్కడ మీ యందున క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అన్నిటిలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి దేవుడు తన ప్రజలకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచినని మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప సంగతి చూడండి. దేవుని రాజ్యం మర్మము యూదులకు మాత్రమే కాదు సుమా, అన్ని జనాంగం కూడా అందులో ఇముడ్చబడి ఉన్నారన్న సంగతి ప్రభువు అక్కడ మర్మగర్భంగా మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం మర్మం తెలుసుకున్నట్ట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అందువల్ల వెలుపలుండు వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందురని. వెలుపల ఉండేవారు, దూరముగా ఉన్నవారు, వెలుపలగా ఉన్నవారు
ఆ మాటకు వస్తే అక్కడ ఈజుల వారు ఎల్లపలగా ఉన్నట్టు చెప్పాలి, చాలా దూరంగా ఉండాలి ఆయనకు. ఇంకా వెలుపల అన్ని జనాలు ఇంకా వెలుపలే కదా, ఇంకా చాలా దూరంగానే ఉన్నారు కదా, దూరమే కదా, దురస్తులు కదా. వెలుపల ఉన్నవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షేమ పొందురను అని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, తర్వాత గ్రహింపకయు ఉండుట. అవునా? కనుగొనక, వినుటకైతే వినియు, గ్రహింపగా. ఈ మాటలు మనం పోయినసారి మన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. చూసే కనులు, వారు కళ్ళారు చూస్తారు కానీ వారు చూసినట్టుగా కనపడరు, వింటారు కానీ వినట్టుగా ఉన్నారు. వారు గ్రహింపు లేకుండా వారి హృదయం క్రొవ్వు చేసి ఉన్నదనే మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ఆ మాటలు ఆ మాటలు 4 సువార్తల్లో యెషయా పలికిన మాటలు 4 సువార్తలు ఎత్తి రాయబడింది, రోమాలో కూడా ఎత్తి రాయబడింది. అదే మాటలే మనం చూడక్కర్లేదు, చాలా చోట్ల మనం చూస్తాం. వారు చూసినకే చూసి, కనుగొనకయు, వినుటకైతే విని, గ్రహింపకయు ఉండుటకును అన్నీ ఉపమా రీతిగా వారికి బోధింపడుతున్నాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21:45లో మరి ఎలాంటి మాట మనం చూస్తాం. 21:45లో 21వ అధ్యాయం 45వ వచనంలో ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొని సమయం చూచుండ్రి కానీ జనులందరూ ఆయనను ప్రవక్త నించిని గనుక వారు భయపడ్రి. ఇవన్నీ చెప్పినప్పుడు మరి యేసయ్య వారు ఏమన్నారంటే, ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన చెప్పిన ఉపమానాలన్నీ విని తమ్మును గూర్చి చెప్పాను కదా అని గ్రహించారట. ఇవన్నీ కూడా ఆయన పట్టుకొని సమయం చూచుండ్రు కానీ జనులందరూ ఆయనను ప్రవక్త నించిని కనుక వారికి భయపడిరి. అంతకుముందే ఈయన ఎలాగ చంపుతామా, అంతకుముందే అదే 2-3 అధ్యాయాలు మనం విన్నాం మార్క్స్ వార్తలో. ఈయన ఎలాగో సంహరించుదామా, ఎలాగో చంపుతామా అని ఆలోచన చేయసాగిరి అని వ్రాయబడింది కదా. అందువల్ల ఇక్కడ ఉపమానరీతిగా వారికి బోధింపడుచున్నవని వారితో చెప్పాను. అన్నీ ఉపమానరీతిగా వారికి బోధింపడుచున్నవని వారితో చెప్పాను. మరియు ఈ ఉపమానము మరి మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానాలు అన్నీ మీకు ఎలా తెలియను ప్రశ్న వేస్తున్నారు వారికే యేసయ్య వారు. ఈ ఉపమానం మీకు తెలియదా? అలాగైతే ఉపమానాలు అన్నీ మీకు ఎలా తెలియను అని. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. తర్వాత త్రోవ ప్రక్కన ఉండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో ఎత్తబడి విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. ఆ త్రోవ ప్రక్కలో పడ ఆ విత్తనాల గురించి వాక్యం వారిలో ఎత్తబడుతుంది కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవున్నాడు. విత్తువాడు వాక్యం, విత్తనము దేనిక వాక్యమే అని ఘోషిస్తుంది దేనిక వాక్యం. ఆ పొలం అనేది, ఆ నేల పొలం అనేది లోకమని కూడా మనం గమనిస్తున్నాం. ఆ మనుషులు లోకంలో మానవాళి, ఆ మనుషులు రకరకాలుగా ఉన్నారని ఇక్కడ 4 రకాలైన వ్యక్తులు ఉన్నారు. సాంఘికంగా సమాజంలో 4 రకాలైన వ్యక్తులు. ఆఖరికో చెందినవారు ABCD, డీలో ఉన్నవారు గొప్పవారు అయ్యారు. అక్కడ ABCD 4 భాగాలుగా ఉన్నారు ఇక్కడ ప్రజలు. తర్వాత మనం గమనిస్తున్నాం విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. చాలా మంచి మాట ఇది. 55వ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం, 55:10 యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10లో ఇలాంటి మాటను గొప్పగా ప్రభు పలుకుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలోనే వర్షమును హిమమును 55:10 ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి, వర్షం వచ్చినట్టే వచ్చి పైకి వెళ్ళిపోదు. పైనుంచి దేవుడు వర్షింపజేసి వర్షము కిందికి దిగి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుటకై అది చీగుడు చివర్తిలో చేయనున్నాడు. భూమి మీద వర్షం పడితే ఆనాడు ఆదికాండంలో ప్రారంభంలోనే 1వ అధ్యాయంలో చెప్పాడు, భూమి మొలిపించుగాక అన్నాడు. భూమి మొలిపించుగాక అంటే ఆదామవ్వలు పాపంలో పడకమునిపే భూమికి ఆజ్ఞించాడు. నీ చెట్లు, చేమలు, ఫలవృక్షములు, కూర తోటలు, ఆకుకూరలు, తర్వాత కూరగాయలు, పండ్లు, ఫలము, ధాన్యము గొప్పగా మీరు ఇవ్వాలని సెలవిచ్చాడు. భూమికి సెలవిచ్చాడు కాబట్టి ఈవేళ పశుగ్రాసము భూమిలో, పంట పొలాలు భూమిలో నుంచి మొలుస్తున్నాయి.
ఆనాడు సెలవిచ్చాడు. ఆనాడు ఆదామోల కొరకే కాదు, ఆయన కుటుంబం కొరకే కాదు, కొద్ది మందికే కాదు, కోటి మందికే కాదు, ఈవేళ 700 కోట్ల మంది, ఎంతో చనిపోయారు కూడా, 700 కోట్ల మంది పైబడి ప్రపంచ జనాభా అందరికీ ఆహారము సంసిద్ధపరిచే భూమి మనకిచ్చాడు, సిద్ధపరిచే నేల మనకిచ్చాడు, పర్వతాలు, కొండలు, మెట్టలు అక్కడ కూడా సిద్ధపరిచే వారిని లేపాడు. మెట్లన్నీ చదువు చేయబడ్డాయి. ఎంతో గొప్ప ఆహారం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆయన భవిష్యత్ జ్ఞాని, భవిష్యత్ జ్ఞానం ఆయనలో ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి పంటే, నేల పంట నుండే ధాన్యం ఇవ్వాలి. ధాన్యాగారంతో నిండుకున్నాయి. ధాన్యం ఇచ్చాడు, వృక్షపాలలు ఇచ్చాడు, ఆకుకూరలు ఇచ్చాడు, మంచి మంచి పండ్లు ఇచ్చాడు, మంచి మంచి ఫ్రూట్స్ ఇచ్చాడు. ఏ పండుగ ఆ పండు టేస్ట్ మించినట్టుగా, ఏ పండు టేస్ట్ ఆ పండుగే. అంతే కదా, ఎంత గొప్ప దేవుడు అండి. మంచి పల వృక్షాలు ఇచ్చాడు, మంచి ఆకుకూరలు ఇచ్చాడు, మంచి ధాన్యం ఇచ్చాడు, నేల నుంచే మొలుస్తుంది. ఆనాటి వారికే కాకుండా రాబోయే తరాల వారికి దాదాపు 6000 ఏళ్ళై దాటిపోయినా కూడా ఇవాటి వరకు భూమి మనకు ధాన్యం పండిస్తూనే ఉన్నాడు, ధాన్యం ఇస్తూనే ఉన్నాడు దేవుడు యేసయ్య. ఎంత దయగల దేవుడు చూడండి. ధాన్యం భూమి మొలిపించుగాక అన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు, భుజించువానికి ఆహారం కలుటగై అది చిగుర్చి వర్దినట్టు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు ప్రతి వచనమును అలాగే ఉండను. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయనున్నాడు. కాబట్టి ఈ రకంగా భూమి నుండి పంట ఏర్పాటు. విత్తవాడు విత్తనం భూమిలో వేస్తున్నాడు. విత్తనం దేనికి వాక్యమే. ఆ విత్తనం యేసుప్రభువే. ఆ విత్తనం దేనికి వాక్యమే. ఆ విత్తనం మనలో పడాలి, మనలో మొలకెత్తాలి, మనలో ఫలించాలి, మనలో అభివృద్ధి పొందాలి. ఒక వ్యక్తి ఫలించాలి, ఒక వ్యక్తి 30 60 100 ఫలించాలి. అట్లాగే ఇరుక్కుపోకూడదు, తగ్గిపోకూడదు, కృంగిపోకూడదు, అణగారిపోకూడదు, అట్లాగే ఉండకూడదు. వృద్ధిలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క భవిష్యత్ జ్ఞానము, ప్రభు యొక్క దయా సంకల్పము, ప్రభు యొక్క ప్లాన్స్, ఆయన ప్రణాళిక ఇదే అన్నమాట. మనం ఫలించి అభివృద్ధి పొందాలని ప్రభు యొక్క ఉద్దేశం. అయితే సాతానుడు మొలకెత్తిన వాటిని, ఆ విత్తనాలను ఎత్తుకొని పోయేవాడు కొన్నాడు. అక్కడ అది సంగతి. అక్కడ ఆ విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, విత్తేవాడు విత్తుచున్నాడు. అయితే త్రోవ ప్రక్కన ఉండే వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోయేవాడు. ఆ వ్యక్తి బాగుపోయేది సాతానికి ఇష్టం లేదు. ఫలించేది, అభివృద్ధి పొందేది, ఆత్మీయ మేలు పొందేది సాతానికి ఇష్టం లేదు. కాబట్టి వేసి వేయకనే మొలక ఎత్తకముందే విత్తబడిన వాక్యము, ఆ వాక్యం ఎత్తుకొని పోవును. విత్తబడిన వాక్యమైన మాట ఇక్కడ ఆ విత్తనం వాక్యమే. ఆ విత్తబడిన ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేల విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషిస్తారు, సంతోషముగా అంగీకరిస్తారు. ఆ కాసేపు వాక్యం వినేవారు అంగీకరిస్తారు. ఆ కాసేపు అంగీకరిస్తారు. రాత్రి నేల పడేవారు, రాత్రి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించువారు. ఆ కాసేపు సంతోషంగా అంగీకరిస్తారు. ఆ కాసేపు కొద్దిసేపే, జస్ట్ కాసేపే అన్నట్టుగా వాక్యం సంతోషముగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేనందున అన్నాడు. ఇక్కడ వారిలో ఏం లేదట, రాత్రి నెల కదా, వేరు లేదు, వేరు కిందికి దిగలే. 8వ అధ్యాయం 34వ వచనం, ఇందులోనే మార్క్స్ వార్త 8:34లో ఇలాంటి మాట మనం చూస్తాం. 8:34లో 8వ అధ్యాయం 34వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన ఎద్దుకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన శిలువెత్తుకొని నన్ను వెంబడింపలను. తన ప్రాణం రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనను. నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకునను. తర్వాత ఒక సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్న వానికి ఏమీ ప్రయోజనం అన్నాడు. 8వ అధ్యాయం కదా. అంతటా ఆ రకంగా మనం గమనిస్తున్నాం. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా 30 వరకు 30 దాకా మనం చూస్తే, మరి వ్యభిచారమును పాపం చేయు ఈ తరం వారు నన్ను గురించి నా మాటలు గురించి సిగ్గుపడి వాడెవడో వాని గురించి మనిషికోవాడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడినాడు. అంటే ప్రాణాన్ని ప్రతిగా ఏమి ఇయ్యగలడు? తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఏం ప్రయోజనం? తాత్కాలికంగా వస్తాడు, సర్వలోకం సంపాదించుకున్నట్టుగా ఉంటాడు.
అన్నీ కలిగి ఉంటాడు, కానీ వస్తాడు, వింటాడు, మధ్యలో వెళ్ళిపోతాడు అన్నమాట, ఇష్టపడాడు. అందువల్ల ఇక్కడ దాంట్లో వేరు లేదు. అయితే వారిలో వేరు లేనందుని అంటాడు. అందుకే కాసేపు వింటారు, ఆలకిస్తారు, నమ్ముకున్నట్టుగా కనపడతారు, వేరు లేరు. వేరు 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 కావాలి. ఆ వేరు, నేను దావీకు వేరును అంటాడు, వేకు చుక్క అంటాడు. అంతేకాదు ఆయన మీరు వేరు పారిన వారై వేరు పారాలి. విశ్వాసి కూడా ప్రభువులో వేరు పారకపోతే ఆ వృక్షం నిలవలేదు. ఎలాంటి వృక్షమైనా సరే గాలి వానొస్తే అన్ని దాన్ని ఊరికి పడిపోతుంటాయి. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం, వేరు లోతుగా ఉండాలి. వేరు ఆయనది మీరు కొలసై పత్రిక 2:5 మాట ఉంది కదా, ఆయనది మీరు వేరు పారిన ఇంటి వల్ల కట్టబడుచు, ఆయనది మీరు వేరు పారిన వారై వేరు పారాలి. అది రూట్ ఆఫ్ డేవిడ్ అని రూట్ బాగుండాలి. వృక్షానికి రూట్ ఉండాలి, లోతుగా. పైన ఎంత చెట్టు ఉందో అంత లోతుగా ఉండాలి. టెంకాయ చెట్టు, తాళ చెట్టు, ఏ చెట్టు, తాళ వృక్షాలు ఇవన్నీ కూడా మా ఎత్తుగా పెరుగుతాయి. పైకి ఎంత ఎత్తు ఉంటాయో దాని వేరు కూడా అంత లోతుగా కింద దిగి ఉంటుంది అన్నమాట. లోతుగా యాకోబు ఉంది యాకోబు వేరు పారి చిగుర్చున్నాడు అక్కడ యెషయాలు కదా 37వ అధ్యాయంలో. అందులో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కొంతకాలం నిలుస్తారట, కొంతకాలం ఉంటారు, నిలుస్తారు. 6వ అధ్యాయము యోహాను సువార్త 6:66లో ఇలాంటి వారి నుంచి రాయబడింది. ఇక్కడ 6:66లో యోహాను సువార్తలో కొంతకాలం నిలుస్తారట వారు. చూడండి, అమ్మాట చూడండి, ఇక్కడ కొంతకాలం ఉన్నారు యేసయ్య వారి వెంట. యేసయ్య వారి వెంట కొంతకాలం ఉన్నారు 6:66లో. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. చూసారా? అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అంటే కొంతకాలం వెంబడించారు. తర్వాత అప్పటి నుండి ఆయన శిష్యులు ఎవరు కూడా, శిష్యులని 12 మంది కాకుండా అంతకుముందు ఇంకా ఎక్కువ మంది ఉండేవారు, వెంబడించిన వారు 12 ఉన్నారులేండి. తర్వాత అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, ఎవరి యొద్దకు మేము వెళుదాము? నీవే సత్యజీవ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. అందువల్ల ఈ రకంగా మరి గమనిస్తున్నాం, కొంతకాలం నిలుస్తారట, కొంతకాలం నిలుస్తారు, కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలుగానే వారు అభ్యంతరపడుదురు, వెనుకకు తీసి వెళ్ళిపోతారు, అభ్యంతరపడతారు. శ్రమ, బాధ, ఒక రకమైన ఇబ్బంది కలిగినప్పుడు వారు వెనక్కి మళ్ళుతారు, వెనక్కి వెళ్ళిపోతారు. హింస వాక్య నిమిత్తం శ్రమ కానీ హింస కానీ కలుగానే వారు అభ్యంతరపడుదురు అన్నాడు. తర్వాత మరి ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు 3వ వర్గం. మొదటి వర్గమేమో రాతి త్రోవ ప్రక్కన, 2వ వర్గమేమో రాతి నేలను, రాక్ సాయిల్. తర్వాత మూడవ వర్గం వచ్చేసి ముళ్ళ పొదల్లో విత్తనాలు వేస్తే అవి మొలుస్తాయి వాస్తవమే, కానీ అవి 10 ఎదగలేవు. ఆ ముళ్ళ పొదల్లో అణిచివేస్తాయి అన్నమాట. దాని ఉద్దేశం ఏంటంటే ఐహిక విచారం అన్నాడు అక్కడ. ముళ్ళ పొద ఈ ముళ్ళ పొద గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఎట్లా వచ్చాయి? ప్రారంభం 7 ద్వారా వచ్చింది. అసలు లోకంలో ఎంటర్ కావడానికి కారకుడు ఎవడు? ఆదామే కారణం. 3వ అధ్యాయం కదా, 3వ అధ్యాయం 18 ఆదామా నిన్ను బట్టి నేల శపించబడింది అన్నాడు. అప్పటి నుండి గచ్చ పొదలు, ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలు కలిగాయి. అంతకుముందు ముళ్ళ చెట్లు లేదు భూమి మీద. ఆదాము పాపలో పడ్డప్పుడే భూమి మీద నేల శపించబడిపోయింది. ఆదాము నిన్ను బట్టి నేల శపించమైపోయింది నేల. అప్పటి నుంచి ముళ్ళ చెట్లు, గచ్చ పొదలు మొలిచాయి. అంతకుముందు ముళ్ళ అనే మాట లేదు భూమి మీద. ఆదాము శాపం ద్వారా వచ్చాయి ముళ్ళన్నీ కూడా. ఆదాము ద్వారా ఈ కరువు కాటకాలు వచ్చాయి. సకాల వర్షాలు లేకపోవడం ఆదాము ద్వారానే. ఈ రోగాలు, భయంకర వైరస్సులు ఇవన్నీ ద్వారా ఆ పాపం ద్వారా ఆదాము ద్వారా వచ్చినవే కదా. అంతకుముందు లేవు, అంటు రోగాలు లేవు, అంటు జబ్బులు లేవు.
అందువల్ల దేవునితో సమానం ఉండవలసిన వాడు ఆదాం ఉండేవాడు. ఆదాం అవ్వరు తోటలో ఎప్పుడైతే మహిమను కోల్పోయారో, పాపంలో పడ్డారో, బయటకు వచ్చారో, శపితమైపోయారో, నేల శపించబడింది. ఆదాం నిలబడి నేల శపించబడి పోయిందన్నాడు. అప్పుడు ముళ్ళ చెట్టు, ముళ్ళ పొద, ఆ ముళ్ళ పొదలే, ముళ్ళ చెట్టే యేసయ్య వారికి ఓ కిరీటం మళ్ళీ తలపై పెట్టారు. అదేది ముళ్ళ కిరీటము. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. 27-29లో ఒక ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలపైన పెట్టి అదే నేల శపించబడిన నేల ఆదాము ద్వారా శపితమైంది. ఆ ముళ్ళు ఇక్కడ వచ్చి పడింది, యేసయ్య తల మీద వచ్చి పడింది. ఆ శాపాన్ని, పాపాన్ని, ఆ భారాన్ని, ఆ నిట్టూర్పు వేదన, ఆదాము పాపం యావత్తు, అతని సంతానం యావత్తు కూడా మరి ఏర్పాటు చేసిన పాప ఫలితమే యేసయ్య వారి తల మీద ఆ ముళ్ళ కిరీటం వచ్చిందన్న. ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళ పొద శాపగ్రస్తమైంది, తల మీదకి వచ్చాయి. అధికాలము నడెత్తు వరకు వ్యాధిగ్రస్త మానవుడు యేసయ్య వారు కూడా అధికాలము ముళ్ళకు నన్నెత్తు వరకు ఆయన వేదన అనుభవించాడు. పైన ముళ్ళ కిరీటము, కాళ్ళలో పదల్లో అడుగు పొడవగల వాడిగైన మేకులు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెం. అందువల్ల ఆ ముళ్ళ కిరీటం మళ్ళీ ఆ తలపై పెట్టి ఒక రెల్లు కర్రతో కొట్టగా ఆ రక్తం చీలులా కార్చాడు, సెలవులు చిందించాడు యేసయ్య వారు పై నుండి కింది వరకు. అందుచేత ఆ ముళ్ళ పొద యొక్క పర్యవసానమే యేసయ్య వారి ముళ్ళ కిరీటం అది. అందుచేత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము వచ్చిన 8లో కూడా మరి ఇలాంటి మాటే మనం గమనిస్తాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6-8 అనుకుంటాను. 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా అలాంటి మాటే. అయితే ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకు అది కాల్చివేయబడును. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు కదా. అదే అయితే 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6-8లో అయితే ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినది అగును, తుదకు అది కాల్చివేయబడి. అంతే కదా. ఆ ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు అవన్నీ కాల్చివేయబడతాయి. నేల ఒకనాడు కాల్చివేయబడబోతుంది. పంచభూతములు లయమైపోతున్నాయి. భూమి ఆకాశములు నిలో చోటు కనపడకుండా యేసయ్య వారు వచ్చినప్పుడు, భూలోకం వచ్చినప్పుడు. అందువల్ల ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. మరి ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు కానీ ఏముంటుందంట ఐహిక విచారం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 21:34లో తేటగా మనం గమనిస్తాం. ఐహిక విచారం 21:34లో 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఐహిక విచారం, మత్తు వలన, తిండి మత్తు అవునా, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన, మందముగా ఉన్నందున. ఐహిక విచారంతో ఉన్నవాళ్ళు కూడా అంట ఆ రోజు. అంతేకాదు, తిండి తిన్నవాళ్ళు, మత్తుకున్నవాళ్ళు, ఆ ఐహిక విచారం నాకు లేకపోయినే, ధనం లేదు, డబ్బు లేదు, అది లేదు, ఆస్తి లేదు, సంపాదన లేదు, విచారించే వాళ్ళు కూడా ఉన్నారట. ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీద ఉరి వచ్చినట్టుగా రాకుండా యేసయ్య వారు పలికిన మాటలు రాకుండా మీ విషయమే చాలా మీరు జాగ్రత్తగా ఉండు అన్నాడు యేసయ్య వారు. అలాంటి మాటే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతి పత్రిక కొన్ని మాటలు మనం చూద్దాం. అక్కడ 6-9లో కూడా ఇలాంటి మాట కనబడుతుంది. 6వ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6-9లో 9-10 ధనవంతులగుట అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుష్యులను నష్టములోను, నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధల్లో తామే పొడుచుకొని 10 అన్నాడు. 10లో ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ఏ ధనం అది
అస్థిరమైన ధనం అనేది అస్థిరమైనట, శాశ్వతం కాదు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు దారం దయచి దేవుని నమ్మికించుడి అని ఆజ్ఞాపించము. కాబట్టి ఒకడు సర్వలోకం సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటాం, మనకేమి ప్రయోజనము? అంత సంపాదించాడు, ధనం ఉంది, ధాన్యం ఉంది, అంతా ఉంది. ఆ ధనవంతుడు నా కొట్లు, నా ధాన్యం, నా పంట, నా ఆస్తి అన్నాడు. వెరివాడ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా అని అంటున్నాడు ప్రభు. ఈ రాత్రే వెరివాడ, లోకం దృష్టిలో చాలా జ్ఞానం కలిగినవాడు, గుణవంతుడు, చాలా గొప్పవాడు, ఆలోచన పరుడని పొగడ్తలు వచ్చాయి, పొగిడారు. 2-3 తరాలు ఆస్తి సంపాదించాడు అయ్యా, చాలా గొప్పవాడయ్యా అని పొగిడారు. కానీ ప్రభు అంటున్నాడు, వెరివాడ ఈ రాత్రి వేళ నీ ప్రాణమును అడుగుతున్నా, నువ్వు సంపాదించడం ఎవరి వగును? నీ ప్రాణం అడుగుతున్నాడు ఫస్ట్ ఈ రాత్రి వేళ. అంతా సంపాదించిన ప్రాణం పోగొట్టుకుంటే వచ్చే లాభం ఏంటి? కాబట్టి ఇక్కడ ఐహిక విచారం, ధనమోసం, ధనం పట్ల అపేక్ష, ధనాన్ని కూర్చుకోవడం, సంపాదించవచ్చు కానీ కూర్చుకోవడం, అది చాలా బైబిల్ చెప్పేది సూక్తి ఏంటంటే కూర్చుకోవడం చాలా ప్రమాదం అని. కూర్చుకోవడం, సంపాదన వేరు, కూర్చుకోవడం వేరు. కూర్చుకున్నాడు ధనవంతుడు. ఒకరి కలిమి విస్తరించడం వల్ల వారి జీవమునకు మూలం కాదన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం కదా, 12-15లో ఒకరి ధనం విస్తరించడం వలన, ఒకరి కలిమి విస్తరించడం వలన వారి జీవనకు మూలం కాదన్నాడు. అబ్రాహాము ఐశ్వర్యంతుడే, ఇస్సాకు, యాకోబులు ఐశ్వర్యంతుడే. అయితే ప్రభు సేవ చేయాలి, ప్రభు పనిలో ఉంటే అది కలిగి ఉంటే గొప్ప సంగతే. యోబు గొప్ప ధనిక వర్గం, ధనికుడే. బైబిల్ భక్తులైతే ఎలీషా గొప్పవాడే, గొప్ప రైతు. అందువల్ల మనం గమనిస్తున్నాం ఇక్కడ, మరి ఒకరిని కలిమి విస్తరించడం వలన వారి జీవమునకు మూలంగా ఐహిక విచారం చాలా సంగతులు. యాకోబు పత్రిక 5:1 కూడా అన్ని మాటలు ఉన్నాయి. యాకోబు పత్రిక 5:1 కూడా సమయం చాలదు అని చెప్పాలంటే. అందువల్ల యాకోబు పత్రిక 5వ అధ్యాయము తొలి వచనంలో ఇలాంటి మాట మనం చూస్తాం. 5:1లో మరి ఇలాంటి మాట మనం చూస్తాం. చూడండి, 5వ అధ్యాయం తొలి వచనంలో, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండికి తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొని మాట ఇక్కడ కూర్చుకొనుట దేవుని దృష్టిలో నేరం. అది ధనాన్ని కూర్చుకోవడం. ఈ కూర్చుకోవడం అన్నమాట అనేక మార్లు కనపడుతుంది బైబిల్లో. సంపాదన ఉండవచ్చు, న్యాయమైన సంపాదన. కూర్చుకోవడం దేవుని తావు లేకుండా, సేవకు తావు లేకుండా, దేవుని పిల్లలు ఇవ్వకుండా, ఎవరు సాయం చేయకుండా కూర్చుకున్న వారి పని ఏమవుతుంది? అతను కూర్చుకున్నాడు, నా పంట, ధాన్యం, నా ధాన్యం, నా కొట్లు, నేనే, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సెల్ఫిష్నెస్ అన్నమాట. అందువల్ల ముండ్ల పొదలలో విత్తబడిన వారు మీరు దేవుని వాక్యం విందురు కానీ ఐహిక విచారములను ధనమోసం, ధనాన్ని బట్టి ధనమోసం అన్నాడు అక్కడ. ధనం కలిగి ఉండ అని చెప్పలే అక్కడ. ధనాన్ని కలిగి ఉండమని చెప్పలే, కలిగి ఉంట అనే మాట చెప్పలే అక్కడ. ధనం అంటే మోసమే, ధనమోసం. అందువల్ల ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి, ఇతరమైన అపేక్ష ఆశ చొచ్చుకొని వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. 3వ వర్గం అది నిష్ఫలమగును. నాలుగవ వర్గం వస్తున్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ 4వ వర్గం చాలా మాటలు దాటిపోతున్నా, చాలా సంగతులు ఉన్నాయి ఇక్కడ, టైం చాలదు. అందువల్ల అణచివేయట ముండ్ల పొదలు అంటే ఐహిక విచారం వలన, ధనమోసం వలన, ఇతరమైన అపేక్ష వలన, లోపల చొచ్చి వాక్యం అణచివేయటం వలన, వాక్యాన్ని ఇవన్నీ అణచివేస్తాయి, వాక్యాన్ని చంపివేస్తాయి. చాలామంది ప్రభుత్వం నమ్మిన వారు ఉన్నారు, కానీ వారిలో ఈ ధనాన్ని అపేక్షించే వారు చాలామంది ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, గమనిస్తున్నాం కదా, చాలా చోట్ల, చాలా స్థలాల్లో. అందువల్ల అణచివేయటం వలన అది నిష్ఫలమగును. 4వ వర్గం మంచి వర్గం ఇది, మంచి వర్గం ఇది. 4వ వర్గం అనేది చాలా మంచి వర్గం ఇది. బాగా కనపడతారు వీడు. చూడండి, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, మంచి నేల. ఏ నేల?
నేల చాలా మంచిగా ఉంది, మంచి నేల, విత్తనం వేస్తే మంచి ఫలం వస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. నేల మంచి నేల, వెరీ గుడ్ సాయిల్. 4 kinds ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో 4వ సాయిల్ వెరీ ఫైన్, మంచి సాయిల్. అందువల్ల ఇక్కడ మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించేవారని చెప్పాను. 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా పోయినసారి మనం విన్నాం. ఈ రాత్రి వేళ కూడా కొన్ని మాటలు అక్కడ చూసుకొని ముగించుకొని చూడండి. దాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని వినాలి, విని దాన్ని అంగీకరించాలి. వాక్యం నువ్వు వినుకుంటే పోతే కాదు, వీటి మాత్రం విశ్వాసం కలగదంటాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం. వీటి ద్వారా విశ్వాసం కలగాలి, విశ్వాసం కలగడంటాడు మరో చోట. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించేయడంలో నేను రక్షింపడతా. మరి వినుకుంటే పోతే సరిపోదు, విని విశ్వాసం ఉంచాలి, విని విశ్వాసం రక్షింపడతాడు విని. కాబట్టి ఇక్కడ మరి విని వాక్యం విని దాన్ని అంగీకరించాలి. వాక్యమైన ఈశ్వరం అంగీకరించాలని దాని ఉద్దేశం. యోహాను సువార్త 1:12 ప్రకారం అంగీకరించి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా. దాని గ్రంథంలో 4వ అధ్యాయము 4:12లో దానియేలు 4:12లో ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం 12వ వచనంలో దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు ఒకటి, దాని ఆకులు ఆ చెట్టు యొక్క ఆకులు సొగసుగా ఉన్నాయట. ఆకులు సొగసా అంటే ఆకులంత సొగసుగా ఉన్నాయట. ఆ చెట్టును గురించి వర్ణిస్తున్నాడు అక్కడ దానియేలు 4వ అధ్యాయంలో. దాని ఆకులు సొగసుగాను ఒకటి, దాని పండ్లు విస్తారముగా కనపడను. ఆకులు మాత్రమే కాదు సుమా, పండ్లు కూడా విస్తారంగా ఉన్నాయట. ఆకులతో పాటు పండ్లు విస్తారముగా ఉండేను, కనబడాను. అందులో సమస్తమైన జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండేను. 3వ మాట కదా. అందులో ఆ సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులను పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారం దాని రెట్టింపుగా డిగ్రీస్ ఆఫ్ ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనే మాట ఉంది. అంటే సూపర్లేటివ్ డిగ్రీస్ కింద వెళ్ళిపోతుంది. అది డిఫరెంట్గా స్టెప్ బై స్టెప్ అన్నమాట. అక్కడ ఆకులే కాదు, పండ్లే కాదు, పండు మాత్రమే కాదు, అందులో జీవకోటి చాలా ఆహారం ఉంది. దాని నీడను అరుజంతులు పండుకుంటున్నాయి. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చున్నాయి. సకల మనుషులు చాలా ఆహారం. అబ్బా ఎంత స్టెప్ బై స్టెప్ అప్లో ఉందన్నమాట. సౌఖ్యాన్ని మేలు క్షేమం కలిగించే వృక్షంలాగా కనపడుతుంది ఆ వృక్షం. అట్లా ఇక్కడ కూడా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా మత్తయి సువార్త 13:8లో కూడా ఇలాంటి మాటే ప్రభు సెలవు ఇచ్చారు కదా. 13వ అధ్యాయం 8వ వచనం 13:8లో ఇలాంటి మాట చూస్తాను. 13:8లో కూడా కొన్ని మంచి నేలను పడి ఒకటి 100ంతలుగా. చూడండి అన్నమాట. ఒక విత్తనమే 100ంతలుగాను, ఒకటి 60ంతలుగాను, ఒకటి 30ంతలుగా ఫలించనున్నాడు. ఒక విత్తనమే 100ంతలుగా ఫలించిన ఒక విత్తనం ఒకే 100ంతలుగా ఫలించినట్టుగా మత్తయి రాస్తున్నాడు. ఒకటి అన్నమాట, సింగులర్ నాటి ప్లూరల్. ఒకటే 100ంతలు, ఒకటి 60ంతలు, ఒకటి 30ంతలుగా అనే మాట మాట్లాడుతున్నాడు. ఒకటి ఆ ఒక్క విశ్వాసి అంతగా ఫలించాలి. విశ్వాసమైన మనం ఫలిస్తున్నామా? ఆ ఒక్కడే ఫలిస్తున్నాడు. ఒక్కడే వాక్యం ఉంటున్నాడు. ఒకడే వాక్యం ద్వారా మేలు పొందుతున్నాడు, జీవ పొందుతున్నాడు, వృద్ధి అవుతున్నాడు, ఫలభరితంగా ఉన్నాడు, ప్రభువుకు ఉపయోగకరంగా ఉన్నాడు, ప్రయోజనకరంగా ఉన్నాడు. ఒకడే ఫలభరితంగా ఉన్నాడు. ఆ ఒకడు అనే మాట మంచి మాటలు, ఒకటి అనే మాట. తర్వాత మరి యోహాను సువార్త 12:15-2లో కూడా మరి ఇలాంటి మాట ప్రభు మాట్లాడుతున్నాడు. ద్రాక్ష ఓలి నేను అనే మాట అని చెప్తుంటొచ్చి 12:2లో ఒక మంచి మాట వాడాడు కదా. 15:2లో నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను అని తీసి పారవేయును. మొదటి వర్గం, నాలో ఫలింపని ప్రతి తీగను అని తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలన్నీ తీసి ఆయన కత్తిరిస్తాడు. ఫలించే వాటిలో ఏమైనా పనికిరాని ఉంటే వాడు తీసివేసి సరిచేసి మరింత ఎక్కువగా ఫలించినట్టుగా ఏర్పాటు చేస్తాడు. ఇంత దయగల దేవుడు చూడండి. ఫలింపని వాడిని గమనిస్తున్నాడు, ఫలించే వాడిని గమనిస్తున్నాడు. ఫలించే వాడిలో కూడా లోపాలు ఉంటే వాడు సవరిస్తున్నాడు, సరిచేస్తున్నాడు. దేవుడు ఎంత దయగల దేవుడు చూడండి.
తొలి వర్గం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగను ఆయన మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలన్నీ తీసి పారవేసేవాడు. తీసి పారవేసి మరి ఎక్కువగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. అక్కడ ఫలించేవారు కావాలి ప్రభుకు. దాని ఉద్దేశం ఫలభరితంగా ఉండాలి. అందుచేత మనం అదే అక్కడ చూసినట్టుగా వాక్యమును విని అంగీకరించి దాని 30 60 100 ఫలించువారని చెప్పాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17, 18లో కూడా మరి ఇలాంటి వచ్చిన భాగం మనం చూస్తాను. ముగింపులో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17, 18 వచనాల్లో అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది. ఆ స్టెప్స్ ఎలా ఉన్నాయి చూడండి. స్టెప్ అప్. ఆ జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది 1. 2 తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరము తోను మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. అంటే అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణ లేనిది. పక్షపాతం వేషధారణ ఇందులో చాలామంది కనపడేది ఏంటంటే పక్షపాతము వేషధారణ. ఈ రెండు జమట ఉన్నాయి చాలామందిలో. అందువల్ల ఫలించలేకపోతున్నారు. పక్షపాతము వేషధారణ. వేషం పైన ఒకటి, లోపల ఒకటి, తలలో ఒకటి, పెదాల్లో ఒకటి, హార్ట్లో ఒకటి, చేతల్లో ఒకటి, మాటల్లో ఒకటి, క్రియల్లో ఒకటి, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి. వేషధారణ, పక్షపాతం, కుల సంబంధం, మత సంబంధం, జాతి సంబంధం, బంధుత్వం, ఆ రకమైన పక్షపాతం. అందువల్ల పక్షపాతమైనను వేద ఘర్షణ వేషధారణైనను లేనిది ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలాలు దేవుడు కోరేవాడు ఉన్నాడు. నీతి ఫలాలు కావాలి. అందువల్ల ప్రకటన 22:2లో కూడా మరి అలాంటి మాట చూస్తాం. మనకు తెలుసు కదా. ప్రకటన ఆఖరి అధ్యాయం, ఆఖరి గ్రంథం, ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనం ఇంచుమించుగా మరి 22:2లో 22వ అధ్యాయం 2వ వచనం 22:2లో మరి మనం గమనిస్తున్నాం కదా. 22:2లో ఆ పట్టణము రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండేను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. ఆ నది యొక్క ఈవల జీవవృక్షం ఉండేను. అది నెలకు ఫలించు 12 కాపులు. 12 కాపులు నెలకు ఫలించు 12 కాపులట. నెలకు 12 కాపుల చూడండి. 12 కాపులు, నెలలకు 12 కాపులు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములు స్వస్థపరుస్తాయి. అంటే ఇది నూరంతలు. ఇదే ఒకటి నూరంతలు అంటే ఇది అనమాట. పరలోకంలో నూరంతల ఫలాన్ని మనం చూడబోతున్నాము. భూలోకంలో ఉన్న మనం కూడా ప్రభు కొరకై 30 60 దేవుడు మనకి సామర్థ్యాన్ని బట్టి 100 ఫలించేవారు. ఆ సంవత్సరం ఇస్సాకు పైసలు విన్నాము. పంట వేయగా, పైరు వేయగా ఆ పంట నూరంతలుగా వచ్చారనే మాట చూస్తున్న ఆదికాండంలో 26వ అధ్యాయంలో నూరంతల పంట వచ్చింది ఇస్సాకునకు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, మనం మంచి నేలన పడ్డ విత్తనము లాగా ఉండాలి. వాక్యము వినాలి, దాన్ని అంగీకరించాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి, ఆ రకంగా ఫలించాలి. 30 స్టెప్ బై స్టెప్. ఒకేసారి 100 కాదు. 30 60 100 ఎక్కుతూనే ఉండాలి. డౌన్ కాకూడదు, ఎక్కుతూనే ఉండాలి. నా ఆత్మీయ జీవన స్పిరిచువల్ లెవెల్ కూడా పెరుగుతూనే ఉండాలి. కానీ తగ్గకూడదు. డౌన్ఫాల్ కాకూడదు. మనము స్టెప్ అప్లో ఉండాలి. ఆ స్టెప్ డౌన్ కాకూడదు. ఆ స్టెప్ అప్లో మన పైకి అప్లో ఉండాలి, కానీ డౌన్ఫాల్ కాకూడదని తద్వారా నేను నేర్పడుతున్నాం. అందువల్ల ఇక్కడ అంగీకరించిన వారు ఆ రకంగా ఫలించి అభివృద్ధి పొందారు. అంగీకరించిన మనము ప్రభు కొరకు అలాగ ఫలించి అభివృద్ధి పొంది విస్తారముగా క్రీస్తు మహిమార్థం ఆయత్తపరచబడాలని తద్వారా దేవునికి వాక్యం సెలవిస్తుండగా దయగల దేవుడు ఆ మేరకు సాయం చేసి నడిపించి బలపరచును గాక. నమ్మని వారు ఉంటే ప్రభు నమ్ముకోవాలి. రక్షణ లేనివారు, రక్షబడిన వారు ఉంటే యేసు నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష, అరణ్యజ్ఞ తీరని బాధ, మరణ యాతన ఉంది.
నరకం ఉంది, ప్రళయాగ్ని ఉంది, తీర్పు ఉంది, వేదన ఉంది. నమ్మితే పరలోకం, ప్రభుతో కూడా ఉంటావు. ఈ లోకం అశాశ్వతమైంది, లోకం శాశ్వతం, క్షణికమే, క్షణభంగురం లోకం. ఈ లోక యాత్ర, మన జీవితం, మన కాలగతులు క్షణికమైనవే. ఇవాళ ఇంట్లో మంటలు అనేట్టే ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నీ జీవం నీలో ఉండగానే ప్రభు నమ్ముకోవాలి, విశ్వాసం రక్షణ పొందాలి, పరలోక వాసులు కావాలని ప్రభుపక్షంగా మేము మనం చేస్తున్నాం. నమ్మిన వారమైన మనము ఫలించి అభివృద్ధి పొందాలని, 30 100 ఫలించాలని, అభివృద్ధి పొంది ప్రభు రాకడ కొరకు వేగిరపడాలని తద్వారా మనం కోరపడుతున్నాం. దయగల దేవుడి మాటలు మన కొరకు బహుగా దీవించుగాక. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి నాయన, విన్న వాక్యము మా హృదయాల్లో భద్రపరచుకొని మీ కొరకు ఫలించి అభివృద్ధి పొందడం సాయం దయచేయమని యేసు ప్రభు దేవుని నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.